కొత్త కాదురా రే. రా మామ. క్లాసులు జరుగుతుంటే ఎక్కడికి వెళ్తున్నారు? బార్ షాప్కి వెళ్తున్నా మేడం. బార్బర్ షాప్కి వెళ్తున్నా మేడం. టంగు స్లిప్ ఇరికిచ్చేసాడు రా. జీవితం. చూడు ఉదయ్, రోజు కాలేజీకి వస్తావు, అయినా క్లాస్కి రావు. ఈ కాలేజీలో బెస్ట్ స్టూడెంట్ నువ్వే, అవునా? మేడం. అందుకే నువ్వు క్లాసుకు వచ్చినా రాకపోయినా ఏమీ అనలేకపోతున్నాం. కానీ నీతో పాటు ఈ నలుగురు తిరిగి చెడిపోతున్నారు కదా. హలో మేడం, వెళ్ళి మా అటెండెన్స్ చూడండి. ఒక్కరోజు కూడా డుమ్మా లేదు. అవును మ్యామ్. అవునా? 2+2 = ఎంతరా? 22. యాదవా, కాలేజీకి వచ్చి ఏం లాభం రా? బుర్రలో బుర్జు లేదు. చూడు ఉదయ్, ఈ గోలీ సోడా కలర్ వాటర్ అని కాలేజీ కాంపౌండ్లో మాట్లాడవద్దు. మీరు నిల్చున్న చోటిని కొద్దిగా గౌరవించండి. మీరు గౌరవిస్తారుగా మేడం, అజాల్ మాకు. మీరు చెప్పండి మేడం. చూడు ఉదయ్, మీరిలాగే తలదించుకుని బుక్స్ చదువుతూ ఉంటే అది మీకు తలెత్తుకునేలా చేస్తుంది, 10 మందితో సలాం కొట్టిస్తుంది. మేడం, సలాం కొట్టాలంటే బుక్స్ ఏదవనక్కర్లేదు. దాదాగిరి చేసినా సలాం కొడతారు. 22. నోర్మై యాదవా, క్లాస్కి వెళ్ళండి, పైకెళ్ళండి. వేసుకుంటారా ఇప్పుడు? అరే నేనేం చేయాలరా? మాట పుష్టింది. మెల్లగా మెల్లగయ్యా. వాళ్ళు లేచాడా? మీ ఆరోగ్యం బాగుండాలని ఉదయాన్నే లేచి గుడికెళ్ళారు. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎంతసేపు అలా మంచం మీద ఉంటారని అలా బయటకు తీసుకొచ్చి నడిపిస్తున్నాను. అంత మీ ఇష్టమేనా? జరగరాంది ఏమైనా జరిగితే? ఏం జరగదు డాక్టర్, నాకే కాస్త నడవాలనిపించి అలా బయటికి తీసుకెళ్ళమన్నాను. సరే, చెక్ చేసి వెళ్తాను. అలా కూర్చోండి. రాజారావు గారు, త్వరగా కోలుకోలేనే కదా నేను ఇంజెక్షన్ ఇచ్చేది. కొన్ని రోజులు మీకు బెడ్ రెస్ట్ అవసరం. అప్పుడు నడవటం ఏంటి, ఇంట్లో పరుగులు తీయచ్చు. సరే, నేను వెళ్ళి మెడిసిన్ పంపిస్తాను, వస్తాను. అలాగే. ఎందుకురా సడన్ బ్రేక్ వేస్తున్నావు? బ్రేక్ వేయలేదయ్యా, అదే ఆగిపోయింది. నీ పర్మిషన్ లేకుండా ఆగిపోయిందా? ఇంజిన్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, దాన్ని నా పర్మిషన్ అక్కర్లేదయ్యా. నేనేం చేయాలి? సరే, ఏమైంది వెళ్ళి చూడు. సరేనయ్యా, చూస్తాను. అంత బాగానే ఉంది, ఏమైంది దీనికి? మెకానిక్ రావాల్సిందేనయ్యా. రమ్మను, అది కూడా నేనే చెప్పాలా? వచ్చి ఏమైందో చూడమను. సరేనయ్యా. యాదవాయుడు ఎక్కడికి వెళ్తున్నాడు? రేయ్, అయ్యా. ఎక్కడికి వెళ్తున్నావురా? మెకానిక్ కోసం అయ్యా. ఇలా ముందుకెళ్తే ఎంత దూరంలో ఊరుందిరా? ఓ 5 కిలోమీటర్లు ఉంటుంది అయ్యా. వెనక్కి పోతే ఇటు వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అయ్యా. యాదవా, 1/2 కిలోమీటర్ వదిలేసి 5 కిలోమీటర్లు వెళ్తావా? మీరే కదయ్యా వెనకడుగు వేయొద్దని చెప్పింది, మీరే మర్చిపోతారు. అందుకే ముందుకెళ్తున్నాను. అది సిచ్యువేషన్ బట్టి నడుచుకోవాలరా యాదవా. ఇప్పుడు టైం ఎంతైంది సార్? 9 అయిందయ్యా. అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి మెకానిక్ని తీసుకువచ్చి రిపేర్ చేయిస్తావా? చెప్పరా. అంతే కదండి. అప్పటిదాకా ఈ చీకట్లో నేను ఒంటరిగా కూర్చోవాలా?
అక్కర్లేదండి, ఇదే ఊర్లో నాకు తెలిసిన వారు ఉన్నారండి. అంటే ఆ, ఏం లేదండి, నేను అక్కడ కార్ రిపేర్ చేయించుకొని వచ్చేలోపు మీరు ఇక్కడ రెస్ట్ తీసుకుంటారని. అలాగే సార్, మీరు చెప్తే కాదంటేనా? పదండి. రండి. ఏయ్! రండి. ఈరోజు మనం వెళ్ళగలమా? వెళ్తామండి, రండి. ఇంకెంతసేపు నడిపిస్తావురా? ఇల్లు వచ్చేసిందండి. మన దగ్గరగా కాదండి, మనమే ఇంటి దగ్గరికి వచ్చేసాం. పద.